హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భార్గవి. ముందుగా అందరికీ శుభోదయం అండి. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఏ టైం అయితే తెలీదు. ప్రజెంట్ అయితే మార్నింగ్ అయింది. ఎర్లీ అవర్స్లో అయితే మేము లెగిసాము. ఎందుకో చెప్పేస్తాను. ఈరోజు మా ఇంట్లో అయితే పూజ ఉందండి. శివపార్వతుల పూజ అయితే పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ లెగవంగానే ఇల్లాలికి చక్కగా ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. నేను ఇంటి ఆడపిల్ల అనగానే ముందు వాకిళ్ళు ఊడ్చుకొని మనం ముగ్గుతో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే నేనైతే ముగ్గుతో స్టార్ట్ అయితే ముగ్గులు పెట్టేస్తున్నానండి. పెద్ద పెద్ద ముగ్గులు ఏం కాదు, చిన్నగా అండ్ సింపుల్గా వాకిలికి అందం వచ్చేటట్టుగా పెట్టుకుంటున్నాను. పనులు అయితే మాకు 4:30 నుంచే స్టార్ట్ అయిపోయినాయి. 4:30 నుంచి స్టార్ట్ అయిపోయినాయి అండి. చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఇలాగా వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టేదాకా వచ్చాము. పంతులు గారు మార్నింగ్ 8 o'clockకే వస్తా అన్నారు. అన్ఫార్చునేట్గా మళ్ళీ ఆయనకి వేరే ముహూర్తం ఏదో ఉంది, పూజ ఉందని చెప్పేసి లేట్గా వస్తా అని చెప్పారండి. మాకైతే తెలీదు. ఆయన 8ంటికి అన్నారు కదా అని మేము పొద్దున్నుంచే లెగిసి పూజ పనులు అయితే ప్రారంభించుకున్నాము. నేను ఇక్కడ వచ్చేసి వాకిట్లో ముగ్గు పెట్టుకుంటున్నాను. బంధువులందరికీ పిలిచేసామండి. చిన్న పూజ లాంటిదే పెట్టుకున్నాము. అయినప్పటికీ ముత్తైదులకి పిలిచి వాయినాలు ఇద్దామని అనుకున్నాము. ముగ్గులు అయిపోయిన తర్వాత ఇక్కడ గుమ్మాలకి వాటర్తో తుడుచుకొని పసుపు పొట్లు అయితే పెడుతున్నాను. గుమ్మానికి పసుపు పొట్లు కూడా పెట్టేశాయండి. ఇక్కడ వచ్చేసి పూలమాల వేద్దామని నేను అమ్మ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ పూలమాలలు కూడా కడుతున్నాము. పూలమాలలు బయట ఇవ్వచ్చు, కాకపోతే ఎందుకులే ఇంట్లో చాలా టైం ఉంటుంది కదా, మేమే కట్టేద్దామని అనుకున్నాము. అలాగే ఫ్లవర్స్ అనేది విడిపూలు తెప్పించుకొని మేమే ఇక్కడ మాలలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దేవుడికి వేయడానికి మాలలు, అలాగే పెట్టుకోవడానికి కూడా మేమే కట్టేసామండి. చూస్తున్నారు కదా, ఇంత మాలలు అయితే నేను కట్టాను. ఇది వచ్చేసి ముందు రోజు క్లిప్ అండి. పూజకి ఎన్ని రోజుల ముందు నుంచైనా మనం ఏ ఫంక్షన్కైనా ఎన్ని ప్రిపరేషన్స్ చేసినా ఇంకా ఏదో చిన్న చిన్నవి మనం మర్చిపోతూనే ఉంటాము, అరేంజ్మెంట్స్ అనేవి. అలాగా ఆల్మోస్ట్ అన్ని పూజ సామాన్ తెచ్చేసాము ఒక 3-4 డేస్ ముందు నుంచే. కాకపోతే ఇంకా బ్యాలెన్స్ కొన్ని ఉండిపోయినాయి, అవి కూడా ఆ రోజు వెళ్ళి తెచ్చుకున్నాం. అలాగే ముందు ఆర్డర్ ఇచ్చినవి కూడా ముందు రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చినవి కూడా కొన్ని అప్పటికప్పుడు ఇస్తామన్నారు, అవి కూడా తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పంచలు చూస్తున్నామండి. పంచలు అయితే అంత క్వాలిటీ ఏం బాగాలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ శారీస్ మీదకి బ్యాంగిల్ సెట్ చూస్తున్నాము. ఇది మేము సెట్ చేయించుకోలేదండి, మేము షాప్కి వెళ్ళాము బ్యాంగిల్స్ కొనడానికి. ఎవరో మేబీ బ్రైడల్ అనుకుంటా, లేకపోతే ఎవరో తెలీదు, వచ్చి సెట్ చేయించుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది నేను పూజలో డ్రైప్ చేసుకోబోతున్న శారీ అన్నమాట. బ్లౌజ్ ఏమో ఈ కలర్ అండి. బ్యాక్ మనకి ఇలాగ పట్టీ వేసి, అలాగే హ్యాండ్స్కి కూడా మనకి జరీ పట్టీ వచ్చేటట్టు వేశారు. డ్రైప్ చేస్తే శారీ చాలా బాగా వచ్చింది. అండ్ నేను షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ నేను తీసుకున్న స్టోన్ బ్యాంగిల్స్ అండి. అక్కడ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ప్లేస్ ఎక్కడో నేను చెప్తాను మీకు. పంతులు గారు వచ్చేసారండి. కొంచెం పూజ 8 o'clockకి కాదు, అనుకున్న దానికంటే ఒక 1 hour డిలేగానే స్టార్ట్ అయింది. పంతులు గారు వచ్చి ఇంకా పూజ మొదలు పెట్టారు. శ్రీ గురవే నమః. మనం ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడి పూజ మొదలు పెడతాం కదండి, అలాగే వినాయకుడి పూజతో అయితే మన పూజ అయితే మొదలు పెట్టేశారు.
ఇక్కడ హోమం గడ పెట్టుకున్నామండి. శివపార్వతుల పూజ తర్వాత హోమం గడ పెట్టుకున్నాము. హోమం ప్రిపరేషన్స్ కూడా అయినాయి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాము. అంటే హోమ్ డెకరేషన్ కానీ పూజ డెకరేషన్ కానీ ప్రతిదీ కూడా మేమే దగ్గరుండి చేసుకున్నామండి. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా చేశారు పంతులు గారు అయితే. హడావుడిగా కాకుండా ప్రతిదీ కూడా చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా జరిపించారు పూజ. ఈ పూజ అయితే అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేశారండి. ఎందుకంటే దంపతులే చేయాలి కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసి చేశారు. సాధారణంగా మనం సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అలాగా చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి వ్రతం అలాంటివి చేసుకుంటాం కదా. శివపార్వతుల వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిదండి. యాక్చువల్గా నా డ్రీమ్ వచ్చేసి ఓన్ హౌస్లో నేను గృహప్రవేశం చేయాలని చెప్పేసి నా డ్రీమ్. అది మా పేరెంట్స్తో కానివ్వండి లేకపోతే నేనైనా వాళ్ళతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అయితే ఉందండి. కానీ దానికి తగ్గట్టు కళలు అయితే కంటాం. ఆబ్వియస్లీ సహకరణ అయితే కావాలి కదా. నేను ల్యాండ్ కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు గృహప్రవేశం వీడియో చేసి మీ ముందుకు రావాలన్నది నా కోరిక అండి. నేనైతే ఒక ల్యాండ్ కొని లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ కొని దాని గృహప్రవేశం వీడియోతో అయితే మీ అందరి ముందుకి రావాలని అనుకుంటున్నాను. సో దాని గురించి నేను చాలా ప్రేయర్స్ అయితే చేస్తున్నాను. నా కళ నెరవేరాలి, మీ అందరి ముందుకి నా గృహప్రవేశం వీడియోతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి, అలాగే విష్ చేయండి. ఈ ఇయర్ నేను ఎలాగైనా నా గృహప్రవేశం వీడియోతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడైతే వినాయకుని పూజ అయితే అయిపోయిందండి. హారతి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శివపార్వతుల పూజ అయితే జరగబోతుంది. అసలు గుమ్మానికి కట్టిన తోరణాలు కానివ్వండి అలాగే బంతిపూల మాలలు కానివ్వండి చాలా అందాన్ని ఇచ్చాయండి. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎంత భారీ డెకరేషన్ చేయించినా కూడా మనకి నేచురల్గా వచ్చే ఆ లుక్ కానీ బ్యూటీ అనేది కానీ మామూలుగా ఎంత ఖర్చు పెట్టినా రాదు. చూస్తున్నారు కదా పూజ అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి. పూజ అనంతరం మనకి హోమం అనుకున్నాం కదండి. హోమం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయింది. ఓ పక్కన పూజ జరిపిస్తానే ఇంకో పక్కన హోమంకి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేసేసారు పంతులు గారు. పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. పూజ అనంతరం ఇప్పుడు హోమానికి అయితే మేము వచ్చేసాం పూజ చేయడానికి. ప్రసాదం అయితే చాలా బాగా కుదిరింది. నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. అటుకులతో అలాగే పట్కి బెల్లంతో అయితే ప్రసాదం తయారు చేశారు. చాలా బాగా వచ్చిందండి. అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి కూడా ప్రసాదం చాలా బాగా నచ్చింది. హోమం తర్వాత వచ్చిన వాళ్ళందరికీ వాయనాలు అయితే ఇచ్చేసి భోజనాలు అయితే అరేంజ్ చేసామండి. భోజనాలు మేము క్యాటరింగ్స్ నుంచి అరేంజ్ చేసాం, కానీ అది క్లిప్ తీయడం అయితే నేను మర్చిపోయాను. ఎందుకంటే పూజ హడావుడిలోనే వచ్చిన వాళ్ళకి తాంబూలాలు వేయడం ఈ హడావుడిలో ఉండిపోయి. అవును, మా ఇంటి పూజ ఎలా అనిపించిందో మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. స్టే ట్యూన్ టు ఫర్ మోర్ వీడియోస్.